ఇండియాలో ఏ దేశంలో కూడా ఇవ్వరు. గోడౌన్స్ లేకుండే, ఇత్తనాలు దొరకకుండే, ఎరువులు సరిగా దొరకకుండే, ఎరువుల షాపుల కాడ గొడవ, ఎరువుల షాపుల కాడకు పోతే చెప్పులు లైన్లో పెట్టాలి, అన్నం తినడానికి పోవాలంటే 3-4 ఏళ్ల నుంచి ఇప్పుడు ఆ బాధ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు విత్తనాలు దొరుకుతున్నాయి, ఎరువులు దొరుకుతున్నాయి. గిరిజనులకు దళితులకు అయితే 100% మీద డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పాలి హౌజులు 75% మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక 11 లక్షలు సాదా బైనామాలుంటే ₹1 ఫీజు తీసుకోకుండా వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చేసుకొని ముందు పోతా ఉన్నాం. ఎవరన్నా పొరపాటున రైతు సోదరులు ఆత్మహత్య చేసుకుంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ₹6 లక్షల వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ మీ గమనంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైతే పోరాడి మీరందరూ కళ్ళారా చూసినారు, ఆనాడు నిమ్స్ ఆసుపత్రిలో నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలకాయ పెట్టే స్థాయికి నేను పోయినాను. ఆల్మోస్ట్ ఇక చచ్చిపోతానుకున్న టైంలో మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ విజృంభించి ఉద్యమాలు చేస్తే ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. ఆ తర్వాత నేను చావలేదు, భగవంతుని దయ వల్ల తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన రాష్ట్రం 600 అయినా సరే, ఎవరిన్ని కేసులు వేసినా సరే, ఎవరిన్ని ఆటంకాలు పెట్టినా సరే, 1 కోటి ఎకరాలు పచ్చబడేదాకా కేసీఆర్ నిద్రపోడు అని చెప్పి, ఈ ప్రభుత్వం నిద్రపోదని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ సంవత్సరం చివరి నుంచే మొదలై వచ్చే జూన్ నుంచి కరీంనగర్ జిల్లా జీవధారలు మీరు కళ్ళారా చూస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చెక్ డ్యాంల ద్వారా, నిండైనటువంటి ప్రాజెక్టుల ద్వారా అటు అప్పర్మానేరు ఒక జీవధార, వరద కాలువ ఒక జీవధార, కాకతీయ కాలువ ఒక జీవధార, గోదావరి మీద కడుతున్నటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీల ద్వారా 200 కిలోమీటర్ల గోదావరి బ్రహ్మాండంగా ఉండే ఒక జీవధార. అద్భుతమైనటువంటి కరీంనగర్ జిల్లా, పసిడి పంటలతోని పాలుగారే కరీంనగర్ జిల్లా వచ్చే సంవత్సరం మనం కళ్ళారా చూస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. వాటితో పాటు ఈరోజు మనం రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎస్సీల కోసం పెట్టినాం, బీసీల కోసం పెట్టుకున్నాం, ముస్లిం మైనార్టీలకు పెట్టుకున్నాం, గిరిజనుల కోసం పెట్టుకున్నాం. ఒక విచిత్రమైన కథ జరుగుతూ ఉంది. మొన్న నా దగ్గరికి బ్రాహ్మణులు వచ్చినారు, వైశ్యులు వచ్చినారు, రెడ్డి సోదరులు వచ్చినారు, విలమ సోదరులు వచ్చినారు, కొంతమంది కమ్మ సోదరులు కూడా వచ్చినారు, హైదరాబాద్లో ఉండే రాజులు వగైరా సోదరులు కూడా వచ్చినారు. వాళ్ళు ఏమంటారంటే ఈ స్కూళ్ళు చాలా బాగున్నాయి, దీనిలలో కూడా మాకు కొన్ని సీట్లు ఇప్పించండి అని అడిగినారు. 5 సీట్లు పెట్టినాం. మాకు కూడా ఇట్లాంటి స్కూల్ పెట్టాలని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ తప్పు లేదు. కులం ఏదైనా పేదరికం పేదరికమే. ఆ కులంలో ఉండే పేదవాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం జరగాలి, 100% జరగాలి. కులంతో మతంతో నిమిత్తం లేకుండా పేద వర్గాల ప్రజలకు, అల్పాదాయ వర్గాల ప్రజలకు తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. నేను ఇక్కడ ఇలా హుజూరాబాద్ నుంచి ప్రకటిస్తా ఉన్నా, అగ్ర కులాలుగా చెప్పబడుతున్న పేదలారా, మీరు ఆగమాగమయ్యే పరిస్థితి లేదు. నా దృష్టిలో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా త్వరలోనే నేను ఆర్థిక మంత్రి గారితో, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అగ్ర కులాలలో ఉండే పేదలకు కూడా ఏం చేయాలో ఆలోచించి మీకు కూడా తగిన స్కీమ్ని ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కలిగిన వాళ్ళే వాళ్ళు బతుకుతారు. వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చేసే అవసరం లేదు. ఎవరైతే పేదలున్నారో పేదరికం అందరిని దహించి వేస్తుంది. ఏ కులమైనా సరే పేదరికం కాటేస్తుంది. కాబట్టి అన్ని వర్గాల పేదలకు తప్పకుండా ప్రభుత్వం అండదండగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరు నేను కోరేది ఒకటే, మీ దీవెనతో ఉద్యమించి 14 సంవత్సరాలు పోరాడి ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం. మీ దీవెనతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. కొంతమంది కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం అవాకులు చెవాకులు పేలుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే సంక్షేమం ఇండియాలో ఇక్కడ జరుగుతుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరినైనా వదిలిపెట్టిందా ఈ ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నా. ₹1000 పెన్షన్ బోధకాలు వాళ్ళకు కూడా ఇస్తారు, ఒంటరి మహిళలకు కూడా ఇస్తారు, వృద్ధులకు ఇస్తారు, వితంతువులకు ఇస్తారు, 40 లక్షల మందికి ఇస్తారు. హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం పెడతారు, పాఠశాలలో సన్నబియ్యం పెడతారు. చివరికి పెద్ద దవాఖానలో హైదరాబాద్లో, కరీంనగర్లో, గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో చనిపోతే పరమపద వాహనాలు పెట్టి పైసా ఖర్చు లేకుండా
ఆ పేదల శవాలను వాళ్ళ ఊళ్ళలో కూడా దిస్తూ ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. ఇలా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్లకు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కాబట్టి ఆ పొగతో వాళ్ళు బాధపడతారు కాబట్టి వాళ్లకు 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతాంగానికి 5 లక్షల రూపాయలు బీమా చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. రాబోయే నెలలో నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లెక్కలు తీస్తూ ఉన్నారు, వివిధ కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే నెల జూన్ 2 తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా చనిపోయినా ఇబ్బంది పడ్డా వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా కింద వస్తాయని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రైతు సమన్వయ సమితి కార్యకర్తలు ఈ బీమా ఇప్పించే విషయంలో కానీ, పంటలకు ధర ఇప్పించే విషయంలో కానీ, ఈ చెక్కులు ఇప్పించే విషయంలో కానీ, రైతులకు విత్తనాలు ఎరువులు ఇప్పించే విషయంలో కానీ చాలా ప్రధానమైన బాధ్యత పోషించాలి. తద్వారా ధనికులైనటువంటి రైతాంగం ఎక్కడ ఉంది ఇండియాలో అంటే ఒక 2 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఉంది అని మనకు పేరు రావాలి. అదేవిధంగా వృత్తి పని వాళ్ళు యాదవ సోదరులు ఇండియాలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు గొర్రెలు బాంచి పెడతా ఉన్నాం. ఇప్పటికే నాకు అందిన లెక్కల ప్రకారం తెలంగాణ యాదవులు సంపాదించిన డబ్బు ఒక 1,000 కోట్ల రూపాయలు సంపాదించినారు. 1,000 కోట్ల రూపాయల ధనం ఇప్పటికే మన యాదవులు సంపాదించినారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఇండియాలో ఎక్కడ లేని విధంగా 50% సబ్సిడీ మీద నూలిచ్చి 50% సబ్సిడీ మీద రంగులు రసాయనాలు ఇచ్చి వాళ్ళు నేసిన బట్టలన్నీ కూడా పండగల కోసం పబ్బాల కోసం రకరకాల పద్ధతుల కోసం ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. మత్స్య కార్మికులను 1,000 కోట్ల రూపాయలతోని వాళ్ళకి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాదు, రేపు రాబోయే రోజులలో మోటార్ సైకిల్ కొనియడం కానీ, వలలు కొనియడం కానీ, ఎస్ఆర్ఎస్పి లోయర్ మానేర్, మిడ్ మానేర్, శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ వంటి జలాశయాలలో చేపలు పట్టుకోవడానికి వాళ్ళకి మరబోట్లు కూడా సమకూరుస్తూ ఉన్నాం. ఒక వర్గం అని కాకుండా, ఒక మతం అని కాకుండా అందరూ కూడా మనం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మైనార్టీల సంక్షేమం భారతదేశ ప్రభుత్వం 130 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే భారత ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో మైనార్టీలకు కేటాయించిన డబ్బు 4,000 కోట్లు. మరి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన డబ్బు 2,000 కోట్లు. ఈ డబ్బు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించలే. ఈ మొన్న పాస్ అయిన బడ్జెట్లలో ఏ రాష్ట్రం కూడా కేటాయించలే. ఏ ఒక్క వర్గాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ ఎవరిని కూడా వదిలిపెట్టలే. అందరికీ ఎక్కడైతే పేదరికం ఉందో వాళ్ళందరినీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. మిషన్ భగీరథ ఒక 20 రాష్ట్రాల వల్ల చూసిపోయినారు. ప్రపంచమంతా అబ్బురపడతా ఉంది. మీ ఇళ్లలోకి నీళ్ళు రాబోతా ఉన్నాయి. ఇప్పుడే నేను రాగా మాట్లాడుకుంటూ వచ్చినాను. రాబోయే 15-20 రోజులలో మొత్తం వాటర్ అంతా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరికి రాబోతా ఉంది. ఆ పైన 2-3 నెలలలో ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే పని కూడా జరుగుతూ ఉంది. ఇది ఇండియాలో ఎక్కడ లేదు. ఒకసారి మిషన్ భగీరథ వస్తే బ్రహ్మాండమైన పద్ధతిలో మనకు జబ్బులు తగ్గుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, భోజనం రుచి మారుతుంది, బ్రహ్మాండమైన పద్ధతిలో మనం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకొని పట్టుదలతో మనం ముందుకు పోతా ఉన్నాం. మీ అందరితోని నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో పనిచేసే జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళంతా ఒక పయ్య బండికి. ఇదే పద్ధతిలో ప్రభుత్వ అధికారులు కూడా మరొక పయ్య. వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు, కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ 2 వర్గాలు కూడా బ్రహ్మాండంగా సమన్వయంతో పనిచేస్తున్నాయి కాబట్టి, పటిష్టంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరు ఊహించని విధంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగని విధానంగా ఇలా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రారంభమయ్యే స్కీమ్ సామాన్యమైన స్కీమ్ కాదు. 58 లక్షల రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి, చెక్కులు ఇవ్వాలి. నోట మాట అలకగానే ఉంటుంది, బరువు ఎత్తుకుంటే తెలుస్తుంది. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పనిచేసినామో, ఎన్ని మానిటరింగ్ చేసినామో, ఎన్ని రివ్యూలు చేసినామో, ఎన్ని రకాల తపన పడ్డామో, ఎన్ని నెలల పాటు పరిశ్రమ చేసినామో, నిద్రాహారం లేకుండా పనిచేస్తే ఇది ఇలా రియలైజ్ అవుతా ఉంది. అంటే దీని వెనుక మహత్తరమైన కృషి ఉంది. మన సీనియర్ అధికారులు కావచ్చు, మన చీఫ్ సెక్రటరీ కావచ్చు, రాష్ట్ర స్థాయి కార్యదర్శులు కావచ్చు, దిగువన ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఇది సాధ్యమవుతా ఉంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాం మనం, కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద నిందలు పెడతాం.
గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇప్పుడు వస్తుండే నాకు హుజూరాబాద్లో రాజేందర్ గారు చూపించినాడు. అన్న ఇది కొత్తది ఇంక ఇనాగరేట్ కాలే, ఇవి 100 బెడ్ హాస్పిటల్ అని చూపెట్టినాడు. కట్టినాం, దాని కొద్ది రోజులలో ఇనాగరేషన్ చేస్తామని చెప్పినారు. అట్లనే ఉస్మానియా ఆసుపత్రి హైదరాబాద్లో, నీలోఫర్ ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. ఉస్మానియా ఆసుపత్రిలో ఎంత దాని కెపాసిటీ అంటే 1000 పడకలు, 1000 బెడెడ్ హాస్పిటల్. ఏ రోజు పోయినా ముఖ్యంగా నేను పత్రికా విలేకరుల సోదరులకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి మన ప్రభుత్వ వైద్యులను మనం అభినందించాలి. ఎందుకు అభినందించవలసిన అవసరం ఉందో నేను మీకు మనవి చేస్తా ఉన్నా. 1000 బెడ్ హాస్పిటల్ ఉస్మానియా అంటే మీరు ఎప్పుడు చూసినా ఆడ 1800, 2000, 2200 ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే బెడ్ లేదు పొమ్మని వాడు ఎలగొడతాడు. అదే మన ప్రభుత్వ వైద్యాధికారి, మన ప్రభుత్వ వైద్యుడు పేదవాడు వస్తే 1000 బెడ్లు నిండిపోయినాయి, నీకు బెడ్ లేదని పంపించాడు. కింద బండబెట్టో, వరండాల బండబెట్టో, ఒక మంచం ఇచ్చో, ఒక పడిపేసో ట్రీట్మెంట్ చేస్తాడు, కానీ పంపించాడు, నిరాకరించాడు. దాని మనోళ్ళు ఫోటోలు తీసి వరండాలో పేషెంట్లు అని మనోళ్ళు నెగటివ్ వార్తలు రాస్తూ ఉన్నారు. దయచేసి ఆ వైద్యులు చేసే కృషి, వాళ్ళు చేసే అదనపు కష్టాన్ని మనం గుర్తించాలి, ఎంకరేజ్ చేయాలి, పాజిటివ్ పద్ధతిలో ముందుకు పోవాలి. ఇదే పద్ధతులలో కొందరు అధికారులు చెడ్డవాళ్ళు ఉండవచ్చు, కానీ అందరు కాదు. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కడైతే సమన్వయం చేసి పనిచేస్తున్నారో అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ కిట్టు మీ అందరి అనుభవంలో ఉంది. ఇలా పేద ఇంటి బిడ్డలు గర్భం వస్తే వాళ్ళ డిగ్నిటీ కాపాడాలని, వాళ్ళ డిగ్నిటీని పెంచాలని, ఏదైతే కూలీ నష్టపోతారో వాళ్ళు దాన్ని భరించాలని 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. వాళ్ళకు ఒక కేసీఆర్ కిట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. దాంతో 4 రెట్లు 5 రెట్లు ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాలు పెరిగినాయి. మన వైద్యులు నిరాకరించడం లేదు, మాకు ఓవర్లోడ్ అవుతుందని అనడం లేదు, కష్టపడతా ఉన్నారు. ఇంకా కూడా కష్టపడాలి. కొత్త రాష్ట్రం కాబట్టి బాగుపడాలంటే అందరం కష్టం చేయాల్సిందే. కరెంటు ఉద్యోగులు 24 గంటలు కష్టపడుతున్నారు కాబట్టి మనకు 24 గంటలు కరెంటు వస్తూ ఉంది. వైద్యులు కష్టపడుతున్నారు కాబట్టి కేసీఆర్ కిట్ సక్సెస్ అవుతా ఉంది. ఇన్ని లక్షల మందికి ఇలా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తున్నామంటే మన రెవెన్యూ అధికారులు కష్టపడతా ఉన్నారు. చెక్కులు ఇస్తున్నామంటే మన వ్యవసాయ శాఖ అధికారులు కష్టపడతా ఉన్నారు. వెరసి రైతుల కోసం తీసుకున్న చర్యలు, గతంలో లెక్కలేదు, పత్రం లేదు, అడ్డగోలు వ్యవహారం ఉండేది. ఈరోజు ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏఈని పెట్టినాం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టినాం. ఏ గుంటలో, ఏ ఎకరంలో ఏ పంట ఉందో మనకు తెలుస్తుంది. ఆ విధంగా మార్కెట్కు ఏ పంట వస్తుందో మనకు తెలుస్తుంది. రాబోయే రోజులలో వ్యవసాయం అనుకూలంగా ఉండాలంటే, మనం పండించిన ప్రతి పంటకు బ్రహ్మాండమైన ధర రావాలంటే తెలంగాణలో పండే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే పరిస్థితి ఉండాలి. అంటే ఏ పంట వేస్తే లాభమో ఆ పంటలే వేయాలి. రాబోయే రోజులలో మీకు రైతు సమన్వయ సమితి వాళ్ళు, వ్యవసాయ శాఖ వాళ్ళు ఆ వివరాలను తెలియజేస్తారు. మార్కెట్ కూడా వడ్లు వస్తే అందరం ఒకటి రోజు తీసుకుపోకుండా ఒక నిర్ణీత పద్ధతిలో పోవాలి. ఒకరోజు 4 గ్రామాలు, ఇంకో రోజు 4 గ్రామాలు, ఇంకో రోజు 4 గ్రామాలు చొప్పున పోతే మార్కెట్లో రష్ కాదు, వారికి జోకే మనుషులు సరిపోరు. కాబట్టి అదంతా కూడా రైతు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనం ముందుకు పోతాం. ఆ విధంగా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ అనే పద్ధతి తెలంగాణ చేసి చూపెట్టాలి. భారతదేశానికి మనం ఒక దిక్సూచి కావాలని చెప్పి రైతాంగం అంతా కూడా రైతు సమన్వయ సమితి నాయకులు, అధికారులు అందరూ కృషి చేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీ బిడ్డగా ఆనాడు తెలంగాణ సాధిస్తా అని చెప్పి ఉద్యమం ఆపేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పి నేను మీకు చెప్పినాను. మాట మీద ఉండి ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా తెలంగాణ సాధించి తెచ్చుకున్నాం. ఈ తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా కావడానికి, అద్భుతం కావడానికి, బంగారు పంటలు పండడానికి మనం కృషి చేస్తూ ఉన్నాం. కొన్ని గుంట నక్కలు, రాజకీయ స్వార్థపరులు అవాకులు చెవాకులు వెళ్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్గా మీరు ఆలోచించాల్సింది ఒకటే మాట, 60 ఏళ్ళు మనల్ని గోసపెట్టి, మోసపెట్టి, అనేక రకాల కాల్చి చంపి మనల్ని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి కాంగ్రెస్ కావచ్చు, ఢిల్లీ కాంగ్రెస్ కావచ్చు. ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నా, ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా సత్యం మాత్రం ఒకటే, టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ, కాంగ్రెస్ తెలంగాణను వేధించిన పార్టీ. ఏది సాధించిన పార్టీయో, ఏది వేధించిన పార్టీయో, ఏ సమయంలో ఎవరేం చేసినరో వాస్తవాలు మీ ముందు ఉన్నాయి.
కలలో కూడా అనుకోని అద్భుతమైన పనులు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వ్యవసాయదారులకు పెట్టుబడి, ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి భూ రికార్డుల ప్రక్షాళన చేసి మీ ఇంటి ముందరికే మీ ఊరికే ప్రభుత్వం వచ్చి పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అవునా కాదా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము డంబాచారం చెప్పే అవసరం లేదు, డప్పు కొట్టుకొని చెప్పే అవసరం లేదు. పనులన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. పెన్షన్ వస్తే 1000 రూపాయలు మీ చేతికి వస్తూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు వస్తే మీ ఇంటికే వస్తూ ఉన్నాయి, మీ బిడ్డ చేతికే వస్తూ ఉన్నాయి. మిషన్ కాకతీయ చెరువు తవ్వితే మీ ఊర్లోనే తవ్వారు, మీ కళ్ళ ముందే ఆ చెరువు ఉంది. మేము గప్పాలు కొట్టడం లేదు, ఇవన్నీ వాస్తవాలు. 24 గంటల కరెంట్ వస్తే మీ షాప్లో వస్తుంది, మీ ఇంటికి వస్తుంది, మీరందరూ చూస్తూ ఉన్నారు. మేము దానికి డబ్బా కొట్టే అవసరం లేదు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మీ ఇంటికి నల్ల ద్వారా రాబోతూ ఉన్నాయి, మేము దానికి డబ్బా కొట్టే అవసరం లేదు. కాబట్టి న్యాయం వైపే ప్రజలు ఉంటారు, మాకు ఆ విశ్వాసం ఉంది. ధర్మం వైపే ప్రజలు ఉంటారు, మాకు ఆ సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈరోజు ఇంత బలంగా ఇంత ధైర్యంగా మేము ముందుకు పోతున్నామంటే మీరిచ్చే అండదండ, మీ ఆశీర్వచనం, మీ దీవెననే మాకు మొత్తం పెద్ద పెట్టుబడి. ఆ దీవెన మీరు కొనసాగించాలని, ఇదే పద్ధతిలో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తయారు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఈనాడు సాధించిన తెలంగాణలో 12,000 కోట్ల రూపాయలు మా రైతు సోదరులకు పెట్టుబడి కింద ఇచ్చేటువంటి అదృష్టం కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడం తప్పకుండా ఇది 100% విజయం సాధిస్తుందని కూడా మనవి చేస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.